హాయ్ అండి అందరికీ. మనం ఈ రోజు నుండి మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనే బుక్ని చదువుకుందాం మాస్టర్స్. ఈ బుక్ని డాక్టర్ జోసెఫ్ మర్ఫీ అనే ఆయన మనకు అందించారు. ఆయన గురించి కొద్దిగా తెలుసుకుందాం మాస్టర్స్. జోసెఫ్ మర్ఫీ ఐర్లాండ్లో పుట్టారు. తర్వాత ఆయన అమెరికాకు వెళ్ళిపోయారు. ఆయన మనస్తత్వ శాస్త్రంలో డాక్టరేట్ పట్టం పుచ్చుకున్నారు. డాక్టర్ మర్ఫీ తన జీవితంలో ఎక్కువ భాగాన్ని ప్రాచ్య దేశాల మతాలను అధ్యయనం చేస్తూ గడిపారు. చాలా కాలం పరిశోధనలు చేస్తూ భారతదేశంలోనే ఉండిపోయారు. చాలా ఏళ్లపాటు ప్రపంచంలోని ఎన్నో మతాలని అధ్యయనం చేసిన తర్వాత ఈ సృష్టి వెనుక ఏదో ఒక గొప్ప శక్తి ఉందని ఆయనకి ఒక నమ్మకం కలిగింది. ఆ శక్తి ఏదో మనలోనే ఉన్నదని, అదే మన సుప్త చేతన మనసుకుండే శక్తి అని ఆయన నమ్మారు. డాక్టర్ మర్ఫీ 19వ శతాబ్దం చివరిలో అమెరికాలో ప్రారంభమైన కొత్త భావన ప్రభావానికి గురయ్యారు. దేవుడు లేదా అనంతమైన మేధస్సు అన్నిటికన్నా గొప్పదని, సార్వజనీనమైనదని, శాశ్వతమని నమ్ముతాయి ఈ కొత్త ఆలోచనలు. దైవాంశ ప్రతి వ్యక్తిలోనూ కూడా ఉంటుందని, అందరి మనసులు కూడా ఆధ్యాత్మికత ఉన్న ప్రాణులేనని, అన్నిటికన్నా గొప్ప ఆధ్యాత్మిక సూత్రం ఒకరినొకరు ఎటువంటి షరతులు లేకుండా ప్రేమించటమేనని, అన్ని రోగాలు పుట్టేది మన మనసులోనేనని, సరైన ఆలోచన పద్ధతికి నయం చేసే శక్తి ఉంటుందని ఆ నమ్మకాలు చెబుతున్నాయి. మర్ఫీ ఎవరడిగినా సరే తన పరిచయం కానీ అలాగే తన జీవిత చరిత్ర కానీ కూడా చెప్పనన్నారు. తన జీవితాన్ని తను రాసిన పుస్తకాల్లోనే చూసుకోమని చెప్పారు. ఆయన 30కి పైగా పుస్తకాలు ఎన్నో రాశారు. వాటిలో ఎన్నో బుక్స్, ఎంతో అద్భుతమైన బుక్స్ కూడా ఉన్నాయి. అయితే ఆయన రాసిన పుస్తకాలన్నింటిలో కూడా ఎక్కువ ప్రసిద్ధి పొందిన పుస్తకం ఏంటంటే ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, అంటే మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. ఈ బుక్ గురించి ఆయనకి బాగా ఎక్కువగా ప్రసిద్ధి చెందిందన్నమాట. అయితే మనం ఈ బుక్ గురించి మనం చదువుకుందాం మాస్టర్స్. అయితే ఈ బుక్లోని ప్రతి పదం, ప్రతి వాక్యాలు కూడా అన్నీ కూడా ఎంతో క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్పబడి ఉంటుంది. నేను చదివినా సరే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే ఉంటుంది. అయితే ఈ బుక్ గురించి కొంచెం ఇంకా వివరాల్లోకి వెళ్దాము. ఈ పుస్తకం మీ జీవితంలో అద్భుతాలను ఎలా సృష్టిస్తుంది. ప్రపంచం అంతటా అన్ని తరగతులకు చెందిన స్త్రీ పురుషుల జీవితాల్లోనే అద్భుతాలు జరగడం నేను చూశాను. మీ విషయంలోనూ కూడా అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడు అంటే సుప్త చేతనావస్థలో ఉన్న మీ మనసులోని అద్భుత శక్తిని మీరు ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు. మీ ఆలోచనలు, అలవాటును, ఊహాత్మక రూపురేఖలను, ధోరణులను తీర్చిదిద్ది మీకు జీవన గమ్యాన్ని ఏర్పరచడం ఎలాగో బోధించడానికే నేను ఈ పుస్తకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఎందుకంటే సుప్త చేతనావస్థలో ఉన్న ఒక వ్యక్తి ఆలోచన బట్టే ఆయన వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ఆయన చెప్తున్నమాట ఈ బుక్ అంతా కూడా మన మనసును బట్టే ఉంటుంది అనేసి అని కూడా, మన ధోరణిని, మన ఊహాత్మక రూపురేఖలను బట్టి, మన ఆలోచనలు బట్టే ఉంటుంది మన జీవితం అంతా కూడా ఉంటుంది. అలాగే మన ఆలోచన బట్టి కూడా ఎన్నో అద్భుతాలను సృష్టించుకోవచ్చు అనేసి దాన్ని బట్టి గురించి ఈయన చెప్తున్నారన్నమాట. అయితే ఈయన ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసా అని చెప్పి నేను అడుగుతున్నారు. ఈ బుక్ ఏంటంటేనే ప్రతిదీ కూడా ఆయన రాసినట్టుగానే, ఆయన చెప్తున్నట్టుగానే ఈ బుక్ అంతా కూడా ఉంటుంది వివరంగాన. అయితే నేను అలా చదువుకుంటూ ఉంటాను. మీరు ఆయనే చదువుతున్నారు, ఆయనే మనకు చెప్తున్నారు అనే భావనతో మీరు వింటూ ఉండండి మాస్టర్స్. ఈ ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలుసా? ఒక వ్యక్తి విచారంగాను, మరో వ్యక్తి ఆనందంగాను ఎందువల్ల ఉంటారు? ఎందువల్ల ఒక వ్యక్తి సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటే మరో వ్యక్తి పేదరికంతో దుఃఖభరితంగా ఉండవలసి వస్తుంది? ఎందువల్ల ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా భయంగానో ఆందోళనగానో ఉంటే మరో వ్యక్తి పూర్తిగా నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ఉంటాడు? ఒక వ్యక్తి ఎందువల్ల అందమైన విలాసవంతమైన ఇంటిని కలిగి ఉంటే మరో వ్యక్తి ఒక గుడిసెలోనే చాలిన సంపాదనతో ఉండాల్సి వస్తుంది ఎందుకు? ఒక వ్యక్తి జీవితంలో గొప్పగా విజయాన్ని చూస్తాడు, మరో వ్యక్తి దయనీయంగా అపజయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందువల్ల? ఒక వ్యక్తి విశిష్టమైన వ్యక్తిగా రాణించి విశేషంగా ప్రజాదరణ చూరగొంటే మరో వ్యక్తి ఎందువల్ల మధ్య రకం మనిషిలా ప్రజాభిమానం లేకుండా ఉండవలసి వస్తుంది? ఒక వ్యక్తి తన పనిలో కానీ వృత్తిలో కానీ మేధావిగా రాణిస్తే
మరో వ్యక్తి జీవితాంతం కూడా బండచాకిరీ చేస్తూ ఎటువంటి ప్రయోజనం లేకుండా ఏమీ సాధించకుండా ఎందుకు నలిగిపోవాల్సి వస్తుంది? ఒక వ్యక్తికి ఎంతకీ నయం కాదని అనుకున్న జబ్బు నయమైతే మరొకరికి ఎందుకు నయం కాదు? ఎంతోమంది మంచివారు, దయగల ధార్మికులు శారీరకంగానో మానసికంగానో ఎందుకు బాధపడవలసి వస్తుంది? ఎంతోమంది అవినీతిపరులు, ధార్మిక గుణం లేనివారు సైతం జీవితంలో విజయం సాధించి అభివృద్ధి చెంది చక్కని ఆరోగ్యంతో ఎందువల్ల ఉండగలుగుతున్నారు? ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే మరో వ్యక్తి బాధలు పడుతూ నిరాశ నిస్పృహలతో ఎందువల్ల ఉండాల్సి వస్తుంది? జాగ్రత్తావస్థలో కానీ అసంకల్పిత స్థితిలో కానీ మీ మనసులో ఇటువంటి ప్రశ్నలకు ఏదైనా సమాధానం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఈ పుస్తకం రాయడానికి నాకున్న కారణం అదే. ఇటువంటి ప్రశ్నలు, ఇంకా ఈ తరహా ప్రశ్నలు మరికొన్నిటికి నేను కనుగొన్న సమాధానాలను మీతో పంచుకోవాలని ప్రేరణ కొద్దీ నేను ఈ పుస్తకాన్ని రాయాలనుకున్నాను. మీ మనసుకు సంబంధించిన గొప్ప మౌలిక సత్యాలను సాధ్యమైనంతగా అతి సరళమైన భాషలో వివరించడానికి ప్రయత్నించాను. జీవితానికి మీ మనసుకు సంబంధించిన ప్రాథమిక మౌలిక నియమాలను సాధారణమైన దైనందిన భాషలో వివరించడం సుసాధ్యమేనని నా నమ్మకం. ఈ పుస్తకంలోని భాషా శైలి మీరు చదివే దినపత్రికలు, తాజా పత్రికలు, వ్యాపార కార్యాలయాలు, మీ ఇల్లు, రోజువారీ వర్క్షాపుల్లోనూ మీకు బాగా సుపరిచితమైనదే. ఈ పుస్తకాన్ని మీరు చదివి ఇందులో వివరించిన మెలకువలను ఆచరణలో అనుసరించమని కోరుతున్నాను. మీరు ఆ పని చేస్తూ ఉంటే మీలో అద్భుతాలు చేయగల శక్తి ఏర్పడుతుందని నా దృఢ నమ్మకం. ఆ విషయంలో నాకు ఎలాంటి సందేహము లేదు. ఆ శక్తి మీలో ఉన్న గందరగోళాన్ని, ఆవేదనని, శోకాన్ని, ఓటమిని తొలగించి మీ అభివృద్ధికి తోడ్పడుతుంది. అది మీరనుకున్న గమ్యాన్ని మిమ్మల్ని చేరుస్తుంది. మీ సమస్యలను పరిష్కరిస్తుంది. భావోద్వేగాల నుంచి, భౌతిక బంధాల నుంచి మిమ్మల్ని తప్పించి స్వేచ్ఛ, మనశ్శాంతి, సంతోషాల రాజమార్గం మీదకి మళ్లిస్తుంది. మీ సుప్త చేతనావస్థలోని ఈ అద్భుత శక్తి మీ రుగ్మతలను నయం చేస్తుంది. మిమ్మల్ని మళ్ళీ శక్తివంతంగా, దృఢంగా మలుస్తుంది. మీలోని అంతర్గత శక్తుల్ని ఉపయోగించడం ఎలాగో నేర్చుకోవడం ద్వారా మీరు మీలోని భయం అనే కారాగార ద్వారాలు తెరుచుకొని అభివర్ణించే భగవంతుని సంతానానికి లభించిన అద్భుత స్వేచ్ఛా జీవితంలోకి అడుగు పెడతారు. అద్భుతాలు సృష్టించే శక్తిని వెలువరచడం, స్వయం శక్తితో మనలోని రుగ్మతల్ని నయం చేయడం అనే విధానమే ఎప్పుడూ మనలోని సుప్త చేతనాశక్తుల ఉనికికి బలమైన సాక్ష్యాధారం అవుతుంది. చాలా సంవత్సరాల క్రితం నాలో ఉన్న ప్రాణాంతకమైన జబ్బును, అంటే దీన్నే వైద్య పరిభాషలో అయితే సరుకోమా అని అంటారంట, నేనే నాలోని సుప్తచేతన శక్తిని ఉపయోగిస్తూ నయం చేసుకోగలిగాను. అలా నాలో సృజించబడిన ఆ శక్తే నన్ను నడిపిస్తూ ముఖ్యమైన శారీరక క్రియలన్నింటినీ కూడా నిర్వహించగలుగుతుంది. నేను ఎలాంటి మెలకువలను పాటించానో ఆ వివరాలన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరిచాను. మన అందరిలో అంతర్లీనంగా ఉన్న సుప్తచేతనలోని అంతులేని నయం చేసే శక్తిని ఇతరులు కూడా విశ్వసిస్తారనే నమ్మకం నాకుంది. నా పట్ల దయతో సలహా ఇచ్చిన ఓ వయసు మళ్ళిన డాక్టర్ మిత్రుడికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన అలా చెప్పడం వల్లే ఆ సృజనాత్మకమైన మేధస్సు నా అవయవాలను సృజించి శరీరానికి రూపకల్పన చేసి హృదయానికి స్పందన కలిగించినప్పుడు అది తను సృష్టించిన దాన్ని ఎందుకు బాగు చేయలేదన్న సంగతి అకస్మాత్తుగా గ్రహించగలిగాను. ఓ పాత సామెత చెప్పినట్లు డాక్టర్ గాయానికి కొట్టు కడతాడు కానీ దేవుడే దాన్ని నయం చేస్తాడు అన్నట్లుగా ఉంటుంది మన ఈ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి ద్వారాగా జ్ఞానం. ఫలప్రదమైన ప్రార్థనతో అద్భుతాలు సంభవిస్తాయి. మనసుకు సంబంధించిన చేతనావస్థ, సుప్త చేతనావస్థల సామరస్యపూర్వకమైన పరస్పర చర్యే శాస్త్రీయమైన ప్రార్థన. అదొక నిర్దిష్ట ప్రయోజనం వైపుగా శాస్త్రీయంగా నడిపిస్తుంది. మీలోని అనంత శక్తి ప్రభావాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి శాస్త్రీయమైన మార్గాన్ని ఈ పుస్తకం ప్రబోధిస్తుంది. తద్వారా మీరు జీవితంలో ఏదైతే నిజంగా కావాలని కోరుకుంటారో దాన్ని పొందగలిగే సామర్థ్యాన్ని సమకూర్చుకోగలుగుతారు. మీరు ఆనందదాయకమైన, సంపూర్ణమైన, సంపన్నమైన జీవితాన్ని కోరుకుంటారు.
అందుకోసం మీ దైనందిన వ్యవహారాలు కానీ, వ్యాపార సమస్యల పరిష్కారం వంటి వాటిని సుగమం చేసుకోవడానికి, కుటుంబ సంబంధ బాంధవ్యాలలో సామరస్యం నెలకొల్పడానికి ఈ అద్భుతాలు చేసే శక్తిని ఉపయోగించడం మొదలుపెట్టండి. ఈ పుస్తకాన్ని మీరు ఎక్కువసార్లు చదవాలనే నియమం పెట్టుకోండి. ఈ అద్భుత శక్తి ఎలా పనిచేస్తుందో, మీలో దాగి ఉన్న ప్రేరణ, అంతర్గతమైన తెలివితేటలను ఎలా వెలికి తీసుకురావచ్చునో ఈ పుస్తకంలోని పలు అధ్యాయాలు మీకు స్పష్టం చేస్తాయి. మానసిక సుప్త చేతనావస్థను మెప్పించగలిగే సులభమైన మెలకువలను నేర్చుకోండి. అనంతమైన శక్తి సామర్థ్యాల ఖజానాన్ని వినియోగించుకోవడానికి సరికొత్త శాస్త్రీయ మార్గాన్ని అనుసరించండి. ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా, మనఃపూర్వకంగా, ప్రేమతో చదవండి. అది ఎంత ఆశ్చర్యకరంగా మీకు సహాయపడుతుందనే అంశం మీకే రుజువవుతుంది. నా నమ్మకం ఏమిటంటే తప్పనిసరిగా మీ జీవితంలో ఒక మలుపు ఏర్పడడానికి అది దారి తీస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థిస్తారు. ఏమని? మీకు ఫలప్రదంగా ప్రార్థన ఎలా చేయాలో తెలుసా? మీ దినచర్యల్లో ఒక భాగంగా మీరు ప్రార్థన చేసి ఎంతకాలమైంది? అత్యవసర పరిస్థితిలో కానీ, ఏదైనా అపాయం లేదా ఇబ్బందుల్లో ఇరుక్కున్నప్పుడు, అలాగే ఒక జబ్బు పడినప్పుడు, మరణం ముంచుకొస్తున్నప్పుడు వెంటనే ప్రార్థనల ప్రవాహం మొదలవుతుంది. దినసరి వార్తల్ని మీరు గమనిస్తూ ఉండండి. ఒక చోట ఓ బిడ్డ ఏదైనా నయం కాదనుకునే జబ్బు బారిన పడిందంటే దేశవ్యాప్తంగా అందరూ ప్రార్థనలు జరుపుతున్నట్లు రాస్తారు. అలాగే దేశాల మధ్య శాంతి కోసమని, అలాగే గనిలో వరద నీరు ప్రవేశించినప్పుడు అందులో చిక్కుకుపోయిన గని కార్మికుల క్షేమం కోసమని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారని మనం విన్నప్పుడు ఆ గని కార్మికులు తమను కాపాడటానికి ఎవరైనా వచ్చే వరకు తాము ప్రార్థనలు చేస్తున్నామని చెప్పినట్లు రాస్తారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి సాయపడేది ప్రార్థనే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. జీవితంలో ప్రార్థన అన్నదే అంతర్భాగం, నిర్మాణాత్మకము అయి ఉన్నప్పుడు కష్టం కలిగే వరకు మీరు ఎందుకు ఎదురు చూడాలి? ప్రార్థనకు నాటకీయంగా లభ్యమయ్యే సమాధానాలు పత్రికల్లో పతాక శీర్షికలు అవుతాయని చెప్పాలి. ఫలప్రదమైన ప్రార్థనలకు అవి దృష్టాంతాలు అవుతాయి. మరి బాలబాలికలు ప్రతిరోజు భోజన సమయంలో టేబుల్ వద్ద దేవుని దయకు కృతజ్ఞతాపూర్వకంగా చేసి ఆ వినయపూర్వక ప్రార్థనల మాట ఏమిటి? దేవుడితో ఒక్కొక్కరు తమ సంబంధ బాంధవ్యాన్ని భక్తిపూర్వకంగా వెల్లడిస్తూ సమిష్టిగా ప్రార్థన చేయడం. వాటి మాట ఏమిటి? ప్రజలతో వృత్తిపరంగా నాకుండే పనుల వల్ల ప్రార్థన పట్ల పలువురు అనుసరించే ధోరణులను అధ్యయనం చేయడానికి వీలైంది. ఆ మాటకొస్తే నా జీవితంలో ప్రార్థనకున్న శక్తిని నేను స్వయంగా అనుభవించాను. ప్రార్థనల ఫలితంగా గొప్ప గొప్ప ప్రయోజనాలు పొందిన వారితో నేను మాట్లాడాను, వాళ్ళతో కలిసి పనిచేశాను. అయితే మామూలుగా ఎదురయ్యే సమస్య ఏమిటంటే ఎవరికైనా సరే ఈ ప్రార్థన అనేది ఎలా చేయాలో చెప్పడం, ఏ విధంగా అన్నదే. కష్టాల్లో చిక్కుకున్న వాళ్ళు స్పష్టంగా ఆలోచించడానికి, సరైన విధంగా వ్యవహరించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సమస్యలు వాళ్ళను ఒక్కుమ్మడిగా కమ్ముకున్నప్పుడు వాళ్ళు విని అర్థం చేసుకోగలిగే శక్తికి ఆటంకం కలుగుతుంది. అప్పుడు వాళ్ళు అనుసరించడానికి ఓ సరళమైన సూత్రం అవసరమవుతుంది. అది సహజంగానే సులభంగా, నిర్దిష్టంగా ఉండి ఆచరణ రీత్యా అనువైన ధోరణిలో ఉండాలి. ఈ పుస్తకానికి ఉన్న విలక్షణమైన లక్షణం ఏమిటంటే నేల విడిచి సాము చేయకుండా ఆచరణ రీత్యా సాధ్యపడే అంశాలనే చెప్పడం. ఇందులో మీరు తెలుసుకునే విషయాలన్నీ కూడా సులభమైనవే, ఉపయోగపడే మెలకువలు, సూత్రాలు. వాటిని మీ దైనందిన జీవితానికి సులభంగా వర్తింపజేయవచ్చును. ఈ సులభ ప్రక్రియలను నేను ప్రపంచవ్యాప్తంగా స్త్రీ పురుషులందరికీ కూడా బోధించాను. ఈ పుస్తకంలోని ప్రత్యేక లక్షణాలు మిమ్మల్ని ఆకట్టుకోవడానికి ఒక కారణం ఉంది. మీరు ప్రార్థన చేసిన దానికి వ్యతిరేకమైన ధోరణిలో ఎప్పుడైనా ఏదైనా జరిగితే అందుకు కారణం ఏమిటో ఆ లక్షణాలు వివరిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రజలు నన్ను అడిగారు, నేను ప్రార్థనలు అలా చేస్తూనే ఉన్నాను, కానీ నాకెందుకు సమాధానం లభించడం లేదు? ఈ సర్వసామాన్యంగా ఎదురయ్యే ఈ ఫిర్యాదుకు కారణాలు ఏమిటో ఈ పుస్తకం చెబుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ప్రశ్నలు ఉంటున్నాయన్నమాట. నేను చాలా ప్రార్థనలు చేస్తున్నాను, అయినా సరే నాకెందుకు ఇలాంటి సమాధానం దొరకట్లేదు అనేసి అని ఇలాంటి ప్రశ్నలు ఆయనకి వినిపిస్తూనే ఉంటున్నాయి. అయితే మానసిక సుప్త చేతనావస్థను మెప్పించే అనేక మార్గాలను వివరించటం, వాటికి సరైన సమాధానాలు సేకరించడంతో ఇది అసాధారణమైన విలువగల పుస్తకంగా, కష్టకాలంలో ఎల్లప్పుడూ సాయపడే నేస్తంలా రూపుదిద్దుకుంది. మీరేం నమ్ముతారు అంటే
చాలామంది అనుకునేలా కాకుండా ఒక వ్యక్తి ప్రార్థనకు సమాధానంగా లభించేది అతను నమ్మిన విషయంనే కానే కాదు. ఒక వ్యక్తి తాలూకు మానసిక సుప్త చేతనావస్థ అతని ఊహలకి, ఆలోచనలకి స్పందించినప్పుడే ప్రార్థనలకు సమాధానం లభ్యమవుతుంది. ప్రపంచంలోని అన్ని మతాల్లోనూ రహస్యంగా కొనసాగుతున్న సూత్రం ఈ నమ్మకానికి సంబంధించిన శాసనమే. వాటి మనోతత్వ సత్యం వెనుక దాగి ఉన్న కారణం ఇదే. చాలామంది అనుకునే విధంగా కాకుండా ఒక వ్యక్తి ప్రార్థనకు సమాధానంగా లభించేది అతను నమ్మిన విషయం కానే కాదు. ఒక వ్యక్తి తాలూకు మానసిక సుప్త చేతనావస్థ అతని ఊహలకి, ఆలోచనలకి స్పందించినప్పుడే ప్రార్థనలకు కూడా సమాధానం లభ్యమవుతుందంట. అయితే ప్రపంచంలోని అన్ని మతాల్లోనూ కూడా రహస్యంగా కొనసాగుతున్న సూత్రం ఈ నమ్మకానికి సంబంధించిన శాసనమే. వాటి మనోతత్వ సత్యం వెనుక దాగి ఉన్న కారణం కూడా ఇదే. బౌద్ధులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, యూదులు వాళ్ళకున్న మతపరమైన నమ్మకాలలో ఎన్నో తేడాలు ఉన్నా వాళ్ళ ప్రార్థనలకు సమాధానాలు లభించవచ్చు. ఇదెలా సాధ్యం? దీనికి సమాధానం అదో ప్రత్యేకమైన మత విశ్వాసమనో, లేదంటే మతమనో, అనుబంధమనో, ఆచార వ్యవహారమనో, లేదా ధార్మిక కర్మకాండనో, సూత్రమనో, బహిరంగ ధ్యాన రూపమనో, తంత్రశక్తి అనో, లేదంటే బలిదానమనో, లేదా ఇంకా మొక్కుబడనో, దానికి ఏదోటి కారణం అవ్వచ్చు. అయితే ఏకైక కారణం ఏంటంటే నమ్మకం లేదా మానసిక పరమైన అంగీకారం. దేనికైతే ప్రార్థించారో అది గ్రహించబడడం అని గుర్తించాలి. నమ్మకం అనే నియమమే జీవితానికి నియమం. నమ్మకానికి సంక్షిప్తంగా చెప్పాలి అంటే అది మనసులోని భావన. ఓ వ్యక్తి ఆలోచనలు, అనుభూతులు, నమ్మకాలను బట్టి ఆ వ్యక్తి మానసిక, శారీరక స్థితి, పరిస్థితులు ఉంటాయి. మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే అవగాహన ఆధారంగా ఉండే మెలకువలు, విధానాలు ఏం చేస్తాయంటే జీవితంలోని అన్నీ కూడా మంచి విషయాలతో ఓ సుప్త చేతనావస్థ మూర్తిభవించడానికి సహాయపడతాయి. మీ హృదయంలోని కోరిక ఏమిటో తెలుసుకోవడమే ప్రార్థనకు సమాధానం అన్నది ప్రధాన అంశం. ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యం, సంతోషం, భద్రత, మనశ్శాంతి, వాస్తవ వ్యక్తీకరణను కోరుకుంటారు. కానీ మనలో ఎంతమంది ఈ లక్ష్యాలన్నిటినీ సాధించగలిగారు? ఈ మధ్య ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ నాతో ఒక అంశాన్ని ఒప్పుకుంటూ ఇలా అన్నారు. నా ఆలోచన విధానాన్ని మార్చుకొని నా భావోద్వేగ జీవిత గమనాన్ని కూడా మరోవైపుగా మళ్లించగలిగితే నా హృదయ స్థితి మెరుగవుతుందని నాకు తెలుసు. సమస్య ఏంటంటే అందుకు కావలసిన మెలకువలు, ప్రక్రియ, అనుసరించవలసిన విధానం నా వద్ద లేవు. అంటే ఒక వ్యక్తికి తెలుసు అతనుకున్న ఆలోచనలు మార్చుకొని, అలాగే తన భావాలనేటి అంటే భావోద్రేక అంటే అతనిలో ఉన్న కోపాన్ని ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా మార్చుకొని మరోవైపుగా మళ్లించగలిగితే తనకున్న సమస్య తీరుతుందనేసి అతనికి తెలుసు. కానీ ఆ సమస్య ఏంటంటే అతనికి అది ఎలా సాధన చేయాలనే విధానం అతనికి తెలియలేదన్నమాట. నా హృదయ స్థితి మెరుగవుతుందని నాకు తెలుసు. సమస్య ఏంటంటే అందుకు కావలసిన మెలకువలు, ప్రక్రియ, అనుసరించవలసిన విధానం నా వద్ద లేవు. నా మనసు అనేక సమస్యలపై ముందుకి వెనక్కి ఊగిసలాడుతూ ఉంటుంది. దాంతో నిరాశ, నిస్పృహలు, విచారం నన్ను ఆవహించి ఓడిపోయిన భావనను కలిగిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ ప్రొఫెసర్కి నిర్దిష్టమైన ఆరోగ్యం పట్ల కోరిక ఉంది. కానీ ఆయనకు కావాల్సింది ఏంటి? తన మనసు పనిచేసే తీరు పట్ల గల పరిజ్ఞానం. అయితే అదే ఆయనలోని కోరిక నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ పుస్తకంలో వివరించిన నయం చేసే విధానాలను ఆయన ఆచరించి సంపూర్ణమైన, నిర్దిష్టమైన వ్యక్తిగా మారగలిగారు. వ్యక్తులందరిలోనూ కూడా సాధారణంగా ఉండేది ఒక మనసే. మీ మానసిక సుప్త చేతనావస్థకు గల అద్భుత శక్తులనేవి మీరు నేను పుట్టకముందు నుంచి, అలాగే మతం లేదా ఈ లోకం నెలకొనడానికి పూర్వం నుంచి ఉన్నాయి. మీ మానసిక సుప్త చేతనావస్థకు గల అద్భుత శక్తులు అనేవి ఎప్పటి నుంచి ఉన్నాయి? మనం ఎవరం కూడా పుట్టకముందు నుంచే ఉన్నాయంట. ఇలాగే ఈ మతాలు కానీ, ఏ లోకం కానీ పుట్టకముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే మహాశాశ్వత సత్యాలు, జీవిత సూత్రాలు అన్నీ కూడా అన్ని మతాలకు ముందే రూపొందాయి. నా మనసులోని ఈ భావనలతోనే నేను మిమ్మల్ని కోరుకున్నది ఏమిటంటే ఈ అద్భుతమైన, అపురూపమైన శక్తిని అందుకొని రూపాంతరీకరణ చెందండి. అది మీ మానసికమైన, భౌతికమైన గాయాలను నయం చేస్తుంది. భయ, ఆందోళనలతో నిండిన మనసుకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. పేదరికం, ఓటమి, దుఃఖం, లేమి, నిరాశ, నిస్పృహల పరిమితుల నుంచి మిమ్మల్ని పూర్తిగా విముక్తుల్ని చేస్తుంది. మీరు చేయవలసింది ఏంటంటే
మీరు సంకల్పించిన మంచి పట్ల మానసికంగా, భావోద్రిక పరంగా సమైక్యమై కండి. మీ సుప్త చేతనావస్థలోని సృజనాత్మక శక్తులు తదనుగుణంగా స్పందిస్తాయి. ఇప్పుడే ఈరోజే ప్రారంభించండి. మీ జీవితంలో అద్భుతాలు జరగనియండి. తెల్లారే చీకట్లు తొలగిపోయే వరకు దీన్ని అలాగే కొనసాగిస్తూ ఉండండి అని చెప్తున్నారు ఆయన. అయితే ఇందులోనే మనం ఫస్ట్ అధ్యాయంలోకి వెళ్దాం మాస్టర్స్. మీలోనే గొప్ప నిధి ఉందంట. చూడండి, ఆయన హెడ్డింగ్ చెప్పారన్నమాట. మీలోనే గొప్ప నిధి ఉంది. అంతులేని సంపదలు మీకు అందుబాటులోనే ఉన్నాయి. వాటిని పొందడానికి మీరు చేయవలసింది ఏమిటి అంటే, మీ మనోనేత్రాలను తెరిచి మీలో ఉన్న అనంతమైన నిధి నిక్షేపాలను చూడండి. మీలో ఒక భాండారమే ఉంది. మీరు ఒక జీవితాన్ని ప్రతిష్టాత్మకంగా, ఆనందదాయకంగా, సమృద్ధిగా జీవించడానికి కావలసిన ప్రతి అంశాన్ని కూడా అందులోంచి మీరు తీసుకోవచ్చు. అయితే చాలామంది తమలో ఉన్న అనంతమైన తెలివితేటలు, హద్దులే లేని ప్రేమానురాగాల భాండాగారం గురించి తెలియక ద్వారాలను మూసేసుకొని ఉంటారు. కానీ మీకు కావలసింది మీరు అందులోంచి పొందవచ్చు. ఓ ఇనుప ముక్కలోకి అయస్కాంత శక్తి చేరితే అది అంతకు 12 రెట్ల బరువును పైకెత్తగలుగుతుంది. కానీ అదే ఇనుప ముక్క నుంచి ఆ అయస్కాంత శక్తిని తొలగించినట్లయితే అదొక పక్షి ఈకను కూడా ఎత్తలేదు. అదేవిధంగా మనుషుల్లో 2 రకాల వాళ్ళు ఉంటారు. అయస్కాంత ప్రభావం ఉన్నవాళ్ళైతే వాళ్ళు సంపూర్ణంగా ఆత్మవిశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఉంటారు. తాము అన్నీ సాధించడానికి, గెలవడానికి పుట్టామనే సంగతి వాళ్ళకి తెలుసు. తెక్కిన వాళ్ళు ఎంతోమంది అయస్కాంత శక్తి ప్రభావం లేనివారే. వాళ్లకు అన్నీ భయాలు, సందేహాలే. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు, ఒకవేళ ఇందులో నేను ఓటమి పాలైతే నా డబ్బంతా పోవచ్చు, లేదా జనం నన్ను చూసి నవ్వుకుంటారు అని ఇలా అనుకుంటూ ఉంటారు. ఈ తరహా వ్యక్తుల జీవితంలో అంతగా ముందుకు పోలేరు. వాళ్ళలో ఉన్న భయం ముందుకు సాగనీకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉన్న చోటే ఉండిపోతారు. మీరు అయస్కాంత ప్రభావం గల వ్యక్తిగా మారవచ్చు. మీరు కూడా అయస్కాంత ప్రభావం గల వ్యక్తిగా మారవచ్చు. యుగ యుగాల నాటి ఈ అతిపెద్ద రహస్యాన్ని మీరు కనుగొని వినియోగించడం మొదలు పెడితే ఆ యొక్క అతిపెద్ద రహస్యాన్ని మీరు కనుక్కోవచ్చు. ఆ యొక్క యుగ యుగాల నాటి అతిపెద్ద రహస్యం ఏమిటి అంటే, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఆ రహస్యం ఏంటనేసి, అతిపెద్ద రహస్యం అంటే యుగ యుగాల నాటి అతిపెద్ద రహస్యం ఏమిటనేసి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే అప్పుడు మీరేం సమాధానం చెప్తారు? అణుశక్తి అంటారా, లేక గ్రహాంతర పయనం అంటారా, బ్లాక్ హోల్స్ అంటారా? కాదు, ఇవేమీ కాదు. మరైతే ఆ మహారహస్యం ఏమిటి? అది ఎక్కడ లభిస్తుంది? దాన్ని ఎలా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలి? దీనికి సమాధానం ఎంతో సులువైనది. ఆ రహస్యం మీదైన మానసిక సుప్త చేతనావస్థలోని అద్భుతమైన, అపురూపమైన శక్తి. ఈ చోట దానికోసం ఎవరూ కూడా వెతకాలని అనుకోరు. అందుకే చాలా తక్కువ మంది దీన్ని కనుక్కోగలుగుతారు. మీ సుప్త చేతనకున్న అద్భుత శక్తి. ఒకసారి దీన్ని తెలుసుకొని ఆ మానసిక సుప్త చేతనావస్థలో దాగి ఉన్న శక్తిని వెలువరించటం నేర్చుకుంటే ఇక మీ జీవితంలో అధిక శక్తి, అధిక సంపద, అధిక ఆరోగ్యం, అధిక సుఖ సంతోషాలను పొందవచ్చును. మీరు ఈ శక్తిని ఆర్జించాల్సిన అవసరం లేదు. అది ఇదివరకే మీ వద్ద ఉంది. కానీ మీరు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే మీరు జీవితంలోని అన్ని విభాగాల్లోని కూడా దాన్ని వర్తింపజేసుకోగలుగుతారు. ఈ పుస్తకంలోని వివరించిన సులభమైన మెలకువలను, ప్రక్రియలను అనుసరిస్తే అప్పుడు అవసరమైన పరిజ్ఞానాన్ని అవగాహనగా పొందవచ్చు. ఓ నూతన కాంతి మీకు స్ఫూర్తిని కలిగిస్తుంది. మీరు కొత్త శక్తిని ఉత్పాదన చేయగలుగుతారు. అది మీ ఆశలు ఫలించడానికి, మీ కలలను సాకారం చేసుకోవడానికి దోహదపడుతుంది. మీ జీవితాన్ని ఇదివరటి కంటే ఘనంగా, గొప్పగా, సుసంపన్నంగా, సర్వోత్తమంగా మలుచుకోవడానికి ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. మీ సుప్త చేతన లోతుల్లో అంతులేని తెలివితేటలు, అంతులేని శక్తి, అవసరమైనదంతా కూడా సమకూర్చగలిగేవన్నీ కూడా అనంతంగా ఉన్నాయి. మీరు దానిని వికసింపజేసి వ్యక్తీకరణను అందజేస్తారని అది ఎదురు చూస్తుంది.
మీ మానసికపు లోతుల్లోని అంతర్గత శక్తులని మీరు గుర్తించటం ప్రారంభిస్తే అవి ఇక ఈ లోకంలో ఆకృతిని తీర్చిదిద్దుకుంటాయి. మీరు కానీ నిష్పక్షపాత బుద్ధితో స్వీకరణకు సిద్ధంగా ఉన్నట్లయితే మీ సుప్త చేతనావస్థలోని అనంతమైన తెలివితేటలు మీరు ఏ సమయంలో ఎక్కడ ఏం తెలుసుకోవాలనుకున్న వాటిని వెల్లడి చేస్తాయి. మీరు కొత్త ఆలోచనలు, యోచనలను అందుకుంటారు. నూతన కల్పనలను ఆవిష్కరించగలుగుతారు. కొత్త పరిశోధనలు, నూతన కళా ప్రక్రియల్ని సృష్టించగలుగుతారు. మీ సుప్త చేతనావస్థలోని నైపుణ్యం అద్భుతమైన నూతన జ్ఞాన సంపదను అందుబాటులోకి తీసుకురాగలుగుతుంది. అది తనంత తానుగా వ్యక్తం కానియనియండి. అది మీ నిర్దిష్ట భావ ప్రకటనకు జీవితంలో మీకు నిజమైన స్థానానికి మార్గం ఏర్పరుస్తుంది. మీ మనసులోని సుప్తచేతనకు గల తెలివితేటల ద్వారా మీరు ఆదర్శ సహచరుణ్ణి, సరైన బిజినెస్ అసోసియేట్ని లేదా భాగస్వామిని ఆకట్టుకోగలుగుతారు. మీకు అవసరమైన ధనాన్నంతా ఎలా సంపాదించాలో, మీరు ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకొని ఆర్థికపరమైన స్వేచ్ఛను అదే మీకు అందిస్తుంది. భావన, అనుభూతి, శక్తి, ప్రేమ, సౌందర్యం వీటి అంతర్లోకాన్ని కనుగొనడానికి ముందు మీ హక్కు కనబడకపోయినప్పటికీ ఆ శక్తులన్నీ కూడా శక్తివంతమైనవి. మీకున్న మానసిక సుప్త చేతనలోనే ప్రతి సమస్యకు మీరు పరిష్కారాన్ని, ప్రతి చర్యకి కారణాన్ని తెలుసుకోగలుగుతారు. దాగి ఉన్న ఈ శక్తుల్ని వెలికి తీయడం అన్నది మీరొకసారి నేర్చుకుంటే అప్పుడు వాస్తవంగా ఆ శక్తిని, వివేకాన్ని మీరు పొంది సుభిక్షంగా, సురక్షితంగా, సంతోషంగా మహారాజులా ముందుకు పోగలుగుతారు. సుప్తచేతనావస్థలోని శక్తి కుంగిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తుల్ని పైకి లేవనెత్తడం, వాళ్ళని మళ్ళీ పరిపూర్ణంగా, శక్తివంతంగా, దృఢచిత్తులుగా చేయటం నేను చూశాను. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఉల్లాసకరమైన భావ ప్రకటనను అనుభవించటానికి ఈ ప్రపంచంలోకి వెళ్ళగలిగేలాగా చేశాయి వారి మనసులు. మీ సుప్తచేతనావస్థలో అద్భుతమైన నయం చేసే శక్తి ఉంది. అది చిక్కుల్లో ఉన్న మనసును, దెబ్బతిన్న హృదయాన్ని కూడా చక్కబరుస్తుంది. అది మీ మనోకారాగారపు ద్వారాన్ని తెరిచి మీకున్న స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. అది మిమ్మల్ని అన్ని రకాల భౌతికపరమైన, శారీరకమైన బంధాల నుంచి విముక్తుల్ని చేయగలుగుతుంది. పనిచేసే ప్రాతిపదిక ఆవశ్యకత. మీరు పాటుపడే రంగంలో అభివృద్ధి సాధించాలని కోరుకుంటే అందుకు ప్రధానమైన తొలి సోపానం ఒకటి ఉంది. మీరు పనికొచ్చే ప్రాతిపదికను కనుగొనాలి. ఇది ఆచరణలో సార్వజనీనత కలిగి ఉంటుంది. మీ మానసిక సుప్తచేతనావస్థ నిర్వహణలో నైపుణ్యం పొందడానికి ముందుగా మీరు ఆ సూత్రాలను అర్థం చేసుకోవాలి. అప్పుడే మీరు ఈ శక్తులను ఉపయోగించే సమయంలో పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోగలుగుతారు. మీ నిర్దిష్ట ప్రయోజనాల సాధనకు మీ లక్ష్యాలను పరిపూర్తి చేసుకోవడానికి ఈ శక్తులను వర్తింపచేయవచ్చు. చాలా సంవత్సరాల పాటు నేను వృత్తిరీత్యా కెమిస్ట్రీగా ఉన్నాను. నా ప్రారంభ శిక్షణా కాలంలోని తొలి రోజుల్లో మొట్టమొదట నేను నేర్చుకున్నది ఏమిటంటే 2 హైడ్రోజన్ అణువులను 1 ఆక్సిజన్ అణువుని కలిపితే అప్పుడు ఉత్పత్తి అయ్యేది నీరు. ఇది తరచుగానో లేదంటే చాలా సందర్భాల్లోనో జరిగే విషయం కాదు. ఎల్లప్పుడూ అలాగే అవుతుంది. 1 ఆక్సిజన్ అణువును 1 కార్బన్ అణువుని కలిపితే కార్బన్ డయాక్సైడ్ అనే విషవాయువు తయారవుతుంది. కానీ వీటికి మరో ఆక్సిజన్ అణువును కలిపితే మీకు కార్బన్ డయాక్సైడ్ లభిస్తుంది. ఈ వాయువు జంతువులకు హాని కలిగించదు, మొక్కలకు అత్యవసరమైనది. ఈ వాస్తవాలన్నీ కూడా విశ్వజనీనమైనవి, మారనివి. వీటిని మనం సూత్రాలు అని వ్యవహరిస్తూ ఉంటాం. రసాయనిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితానికి సంబంధించిన సూత్రాలకి, మానసిక సుప్తచేతనావస్థ సూత్రాలకి ఆచరణపరంగా ఏ తేడా లేదు. రసాయనిక లేదా భౌతిక శక్తులను ఉపయోగించుకోవాలి అంటే ముందుగా ఆ విషయానికి సంబంధించిన సూత్రాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. మీ మానసిక సుప్తచేతనావస్థను ఉపయోగించాలి అని మీరు కోరుకుంటే మీరు తప్పనిసరిగా ఆ సూత్రాలను నేర్చుకోవాలి. అందరూ అంగీకరించే సూత్రాన్ని తీసుకుంటే నీరు పల్లాన్ని ఆశ్రయిస్తుంది. ఇది విశ్వజనీన సూత్రం. ఎక్కడున్నా ఏ సమయంలోనైనా నీరు లాంటి అన్ని ద్రవాలకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రాచీన ఈజిప్షియన్లకు మాత్రం ఈ సూత్రం తెలుసు.
బ్రహ్మాండమైన పిరమిడ్లు సమతలంగా ఉండడానికి పునాదులు నిర్మించే నిమిత్తం ఈ సూత్రాన్ని ఉపయోగించారు. హైడ్రాలిక్ పవర్ స్టేషన్ నిమిత్తం నీటిపారుదల నుంచి ఏ ప్లాన్ చేయాలన్నా ఇంజనీర్లు ఇవాళ ఆ సూత్రాన్ని వినియోగిస్తున్నారు. లేదా మరో సూత్రాన్ని తీసుకోండి. వేడి చేసినప్పుడు ఏ పదార్థమైనా వ్యాకోచిస్తుంది. ఇది ఎక్కడైనా, ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా వాస్తవంగా జరిగేదే. మీరు ఒక ఉక్కు ముక్కను కాల్చితే అది వ్యాకోచిస్తుంది. చైనా, ఇంగ్లాండు, ఇండియా లేదా కక్ష్యలోని స్పేస్ స్టేషన్లో లభ్యమయ్యే ఉక్కుకైనా అదే జరుగుతుంది. వేడి చేసిన ఏ పదార్థమైనా వ్యాకోచిస్తుంది. ఇది విశ్వజనీన సత్యం. అదేవిధంగా మీ అంతఃచేతన మీద పడే ప్రభావాలు, పరిస్థితులు, అనుభవాలు సంఘటనలుగా వ్యక్తమవుతాయనేది కూడా విశ్వజనీనమైన సత్యమే. మీ సుప్తచేతన ఒక సూత్రం కాబట్టి మీ ప్రార్థనకు సమాధానం లభిస్తుంది. సూత్రం అంటే నా ఉద్దేశం అది పనిచేసే విధానం. ఉదాహరణకు విద్యుత్ శక్తిలోని ఒక ముఖ్యమైన సూత్రం ఏమిటి అంటే అది పైనుంచి దిగువకు ప్రాబల్యం మేరకు పనిచేస్తుంది. మీరు దీపం వెలిగించిన, ఎలక్ట్రిక్ స్టవ్ మీద వంట చేసిన విద్యుత్ శక్తి సూత్రాన్ని మార్చరు. మీరు ఆ సూత్రాన్ని ఉపయోగిస్తారు. ప్రకృతితో సహకరించడం మూలంగా మీరు అద్భుత ఆవిష్కరణలను, పరిశోధనలను రూపొందించి అసంఖ్యాకమైన మార్గాలలో మానవాళికి మేలు చేస్తారు. మీ మానసిక సుప్తచేతన అవస్థే ఒక సూత్రం. నమ్మకం అనే నియమాన్ని అనుసరించి అది పనిచేస్తుంది. ఆ నమ్మకం ఏమిటో, అది ఎందుకు, ఎలా పనిచేస్తుందో మీరు తప్పుగా తెలుసుకోవాలి. బైబిల్ సులభంగా, స్పష్టంగా, అందంగా ఇలా చెబుతుంది. ఏమని? మనసులో ఎటువంటి సందేహం లేకుండా తాను అన్నవన్నీ జరుగుతాయని నమ్మిన వ్యక్తి ఒక పర్వతంతో తొలగిపో, సముద్రంలో పడు అని అంటే ఆయన కోరినట్లే తప్పగా జరిగి తీరుతుంది. మీ మనసు తాలూకా న్యాయమే నమ్మకానికి కూడా న్యాయం. మీ మనసు తాలూకు న్యాయమే నమ్మకానికి కూడా న్యాయం. అంటే మీ మనసు ఎలా పనిచేస్తుందో దాన్ని విశ్వసించడం అంటే నమ్మకాన్ని నమ్మడం. మీ మనసు నమ్మినది మీ మనసులోని భావననే, అంతకు మించి మరేమీ లేదు. మీ అనుభవాలు, సంఘటనలు, పరిస్థితులు, చర్యలు అన్నీ మీ ఆలోచనకు ప్రతిస్పందనగా మీ మానసిక సుప్తచేతనావస్థ తీర్చిదిద్దినవే. గుర్తుంచుకోండి, అదొక నమ్మకం కాదు, మీ మనసులోని ఏర్పడిన నమ్మకమే ఫలితానికి దారి తీస్తుంది. కృత్రిమమైన నమ్మకాలు, అభిప్రాయాలు, మూఢనమ్మకాలు, భయాలు ఎన్నో మానవాళిని రుగ్మతల్లా పెట్టి పీడిస్తున్నాయి. వాటిని విశ్వసించకండి, అంగీకరించకండి. ఎప్పటికీ మారని శాశ్వత సత్యాలను, జీవిత సత్యాలను నమ్మండి. అప్పుడే మీరు మున్ముందుకి ప్రగతి పదం వైపుగా, దేవుడి వైపు పయనిస్తారు. అంటే మీ అనుభవాలు, సంఘటనలు, పరిస్థితులు, చర్యలు అన్నీ కూడా మీ ఆలోచనలకు ప్రతిస్పందనగా మీ మానసిక సుప్తచేతనావస్థ తీర్చిదిద్దినవే అనేసి చెప్తున్నారు ఆయన. గుర్తుపెట్టుకోండి అని. అదొక నమ్మకం కాదు, మీ మనసులో ఏర్పడిన నమ్మకమే ఫలితానికి దారి తీస్తుంది. అదొక నమ్మకం కాదు, అంటే మన మనసులో ఏదైతే నమ్మకంగా పెట్టుకుంటామో అదే దాని యొక్క ఫలితానికి దారి తీస్తుంది అనేసి చెప్తున్నారు ఈయన. కృత్రిమమైన నమ్మకాలు, అభిప్రాయాలు, మూఢనమ్మకాలు, భయాలు ఎన్నో మానవాళిని రుగ్మతల్లా పెట్టి పీడిస్తున్నాయి. అలాంటి వాటిని విశ్వసించకండి. అలాంటి వాటిని మీరు ఒప్పుకోవద్దు, అంగీకరించద్దు. ఎప్పటికీ మారని శాశ్వత సత్యాలను, జీవిత సత్యాలను నమ్మండి. ఎప్పటికీ మారని శాశ్వత సత్యాలని అంటే ఎప్పటికప్పుడే మనకి ఎప్పుడో చెప్పారు కదా మూల సత్యాలను, మన మనసులోంచి ఉన్నటువంటి అలాంటి సత్యాలని, మనకు తెలిసిన సత్యాలని నమ్మండి తప్ప మూఢనమ్మకాలని, భయాలని, ఏదో అభిప్రాయం పడిపోయి ఎవరు ఏదో చెప్తారు సరే దాంట్లో వచ్చి మీరు నమ్మొద్దని చెప్తున్నారన్నమాట. అప్పుడే మీరు మున్ముందుకి ప్రగతి పదం వైపుగా, దేవుడి వైపు ప్రయాణిస్తారు అని చెప్పేసి ఆ మాస్టర్ చెప్తున్నారు. ఈ పుస్తకం చదివిన వారు ఇందులో పేర్కొన్నట్లుగా మానసిక సుప్త చేతనావస్థ సూత్రాలను నమ్మకంగా వర్తింప చేసుకున్నవారు శాస్త్రీయంగాను, ప్రతిభావంతంగాను తమ కోసం, ఇతరుల కోసం ప్రార్థించగలిగే శక్తిని పొందగలుగుతారు. ఈ పుస్తకం ఎప్పుడైతే చదువుతారో, ఇలాంటి బుక్ చదివిన వాళ్ళు ఇందులో పేర్కొన్నట్లుగా మానసిక సుప్త చేతనావస్థ సూత్రాలను నమ్మకంగా వర్తింప చేసుకున్నవారు శాస్త్రీయంగాను, ప్రతిభావంతంగాను తమ కోసం, ఇతరుల కోసం కూడా ప్రార్థించగలిగే శక్తిని పొందగలుగుతారు.
విశ్వజనీనీయమైన చర్య ప్రతిచర్యలను అనుసరించి మీ ప్రార్థనకు సమాధానంగా లభ్యమవుతుంది. ఆలోచన అన్నదే చర్యకు ప్రారంభంగా ముందుగా నడిపిస్తుంది. మీ సుప్త చేతనావస్థలోని సమాధానమే ప్రతిచర్య అవుతుంది. అది మీ ఆలోచన తీరుకు సరితూగేలా ఉంటుంది. మీ మనసును సామరస్యం, ఆరోగ్యం, శాంతి, సుహృద్భావాలతో నింపండి. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీకు ఉన్నది ఒకే ఒక మనసు, కానీ దానికి 2 విశిష్టమైన విలక్షణమైన లక్షణాలు గల భాగాలున్నాయి. మనసును చదవగలిగే విద్యార్థులకు ఆ రెండింటిని వేరుపరిచే సరిహద్దు ఏమిటో బాగా తెలుస్తుంది. మీ మనసు పనిచేసే ఈ 2 విధానాలను ప్రధానంగా ఒకదానికొకటి విభిన్నమైనవి. ఒక్కొక్కటే సొంతంగా విడిగా విశిష్ట గుణాలు, శక్తులు కలిగినవి. మనసుకు సంబంధించిన ఈ 2 రీతులను వేరు చేసి చెప్పడానికి వివిధ రకాల పేర్లను ఉపయోగించడం జరిగింది. వాటిని ఉద్దేశపూర్వకమైన మనసును, లేదంటే విషయాత్మకమైన మనసు, చైతన్యపూర్వకమైన మనసు, సుప్త చేతనాత్మక మనసు, మెలకువలో నిద్రలో ఉన్న మనసు, ఉపరితలం లోతుల్లో ఉన్న స్వచ్ఛందం కాని మనసు, అలాగే పురుషుల, స్త్రీల మనసు, ఇంకా ఇలా ఎన్నో పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాటి అంతరార్థాలు ఏమైనప్పటికీ కూడా అవి ద్వంద్వ రీతులను తెలియచేసేవే. ఈ పుస్తకం అంతటా కూడా మనోస్థితిలోని ఆ ద్వైధీభావనను చెప్పడానికి చేతన, సుప్త చేతనలనే పదాలను ఉపయోగించాను. మరో తరహా పదాలు మీకు మరింత సులభంగా ఉంటే మీరు వాటిని నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చును. ముఖ్యమైనది ప్రారంభాంశం ఏమిటంటే మనసుకు సంబంధించిన ఆ ద్వైధీభావనను గుర్తించి అంగీకరించాలి. చేతన, సుప్త చేతన. మీ మనసులో ఈ రెండింటి పనితీరును తెలుసుకోవడానికి ఓ అద్భుతమైన మార్గం. దానిని ఒక తోట అనుకోవడం. మీరు ఒక తోటమాలి. మీ సుప్తచేతనాత్మక మనసులో రోజంతా కూడా ఆలోచనల విత్తనాలు నాటుతూ ఉన్నారు. చాలా సమయాల్లో మీకు ఆ సంగతి తెలియదు. ఎందుకంటే ఆ విత్తనాలన్నీ కూడా మీరు అలవాటుగా ఆలోచించే దాన్ని బట్టి నాటినవే. మీ సుప్తచేతనాత్మక మనసులో ఏవైతే నాటారో అవి దేహంలోనూ పరిసరాల్లోనూ వాటి ఫలితాలనే పొందగలుగుతారు. మీ సుప్తచేతనాత్మక మనసుని సారవంతమైన భూమిగా ఊహించుకోండి. అందులో అన్ని రకాల విత్తనాలు, మంచివి, చెడ్డవి మొలకెత్తి ఫలప్రదం అవుతాయి. మీరు ముళ్ళు నాటితే ద్రాక్ష పళ్ళు వస్తాయేటి? మీరు ముళ్ళు మొక్క నాటితే అవి ముళ్ళు పళ్ళే వస్తాయి. అత్తిపళ్ళు పండవు కదా. అలాగే ప్రతి ఆలోచన కూడా ఒక కారణం, ప్రతి స్థితికి ఒక ప్రభావం ఉంటుంది. ఆ కారణం వల్లే మీ ఆలోచనలు మీ ఆధీనంలోకి రావడం అన్నది ప్రధానం. ఆ విధంగా మీరు కోరుకున్న పరిస్థితులను మాత్రమే మీ ముందుకు రేపించుకోగలుగుతారు. అందువల్ల శాంతి, ఆనందం, సక్రమమైన చర్య, సహృద్భావం, సమృద్ధి వంటి ఆలోచనల విత్తనాలని నాటడం ఆరంభించండి. ఈ గుణాల గురించి నమ్మకంతో ప్రశాంతంగా ఆలోచించండి. మీ చేతనాత్మక, సహేతుక మనసుతో వాటిని పూర్తిగా అంగీకరించండి. ఈ అద్భుతమైన ఆలోచనల విత్తనాలను మీ మనసుని తోటలో నాటడం కొనసాగిస్తూ ఉండండి. అప్పుడు మీకు గొప్ప ఫలసాయం లభ్యమవుతుంది. మీ మనసు సక్రమంగా ఆలోచిస్తే మీకు నిజం ఏమిటో అర్థమైతే మీ సుప్తచేతనాత్మక మనసులో ఉంచిన ఆలోచనలు నిర్మాణాత్మకమైనవి, సామరస్యపూర్వకమైనవి, శాంతియుతమైనవి అయితే మీ సుప్తచేతనాత్మక మనసులోని అద్భుత శక్తి వాటికి చక్కగా ప్రతిస్పందిస్తుంది. అది సామరస్యపూర్వకమైన స్థితిగతుల్ని, అంగీకారయోగ్యమైన పరిసరాలను అన్నిటిలోనూ ఉత్తమ ఫలితాలని కలుగజేస్తుంది. ఒకసారి మీరు ఆలోచన ప్రక్రియలను నియంత్రించుకోవడం ప్రారంభిస్తే అప్పుడు మీ సుప్తచేతనాత్మక శక్తిని ఏ సమస్యకైనా లేదా ఏ కష్టానికైనా వర్తింపజేయవచ్చును. అప్పుడు మీరు అన్నిటినీ పాలించే అనంత శక్తికి, దైవ శాసనానికి మనస్ఫూర్తిగా సహకరించగలుగుతారు. మీ చుట్టూ ఒకసారి చూడండి. మీరు ఎక్కడ నివసిస్తున్నా, ఏ సాంఘిక పరిస్థితుల్లో, మీరు ఏ భాగమైనా ఈ ప్రపంచంలో అత్యధిక జనం లేమితో జీవించడాన్ని మీరు గమనించే ఉంటారు. విషయ పరిజ్ఞానం గల చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నవారితో కలిసి తీవ్రంగా సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నారు. వాళ్ళు తెలుసుకుంది, మీరు కూడా తెలుసుకోబోయేది ఏమిటంటే మీ లోపల ప్రపంచంలో ఉన్నదే బయటి ప్రపంచంలో లేనిదాన్ని సృష్టిస్తుంది. మీ ఆలోచనలు, అనుభూతులు, ఊహల్లో చూసే దృశ్యాలు, మీలో అనుభవాలను కలుగజేసే సూత్రాలే ఈ అంతర్లీన ప్రపంచం ఒకటే సృజనాత్మకత శక్తి కలది.
భావ భావ వ్యక్తీకరణ ప్రపంచంలో మీరు చూసే ప్రతి అంశము మీ మనసులోని అంతర్లేని ప్రపంచంలో మీరు సృజించినదే. అదే చేతనాత్మకం కావచ్చు లేదా సుప్త చేతనాత్మకము కావచ్చు. మీ చుట్టూ ఒకసారి చూడండి. మీరు ఎక్కడైనా నివసిస్తున్నా ఏ సాంఘిక పరిస్థితుల్లో మీ ఏ సాంఘిక పరిస్థితుల్లో సరే మీరు ఓ భాగమైన ఈ ప్రపంచంలో అత్యధిక జ్ఞానం మీ చుట్టూ ఒకసారి చూసుకోండి. మీరెక్కడ నివసిస్తున్నా ఏ సాంఘిక పరిస్థితుల్లో మీరో భాగమైన ఈ ప్రపంచంలో అత్యధిక జనం లేమితో జీవించడాన్ని మీరు గమనించే ఉంటారు. విషయ పరిజ్ఞానం గల చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నవారితో కలిసి తీవ్రంగా సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నారు. వాళ్ళు తెలుసుకుంది, మీరు కూడా తెలుసుకోబోయేది ఏమిటంటే, మీ లోపల ప్రపంచంలో ఉన్నదే బయటి ప్రపంచంలో లేనిదాన్ని సృష్టిస్తుంది. మీ ఆలోచనలు, అనుభూతులు, ఊహల్లో చూసే దృశ్యాలు మీలో అనుభవాలను కలగజేసే సూత్రాలే. ఈ అంతర్లేని ప్రపంచం ఒక్కటే సృజనాత్మక శక్తి కలది. భావ వ్యక్తీకరణ ప్రపంచంలో మీరు చూసే ప్రతి అంశము మీ మనసులోని అంతర్లేని ప్రపంచంలో మీరు సృజించినదే. అదే చేతనాత్మకం కావచ్చు లేదా సుప్త చేతనాత్మకం కూడా కావచ్చు. మీ చేతనాత్మక, సుప్త చేతనాత్మక మనసుల పరస్పర సంబంధాల సత్యాన్ని ఒక్కసారి మీరు గ్రహిస్తే గనక మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోగలుగుతారు. మీ బాహ్య స్థితిగతుల్ని మార్చుకోవాలి అంటే మీరు కారణాన్ని మార్చవలసి ఉంటుంది. చాలామంది తమ స్థితిగతుల్ని, పరిస్థితుల్ని మార్చుకోవడానికి, అలాగే ఆ స్థితిగతులు, పరిస్థితులపైనే ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇది సమయాన్ని, కృషిని దారుణంగా వృధా చేసుకోవడమే తప్ప ఏదో ఒక కారణంలోంచి ఆ పరిస్థితులు ఏర్పడ్డాయన్న సంగతి తెలుసుకోవడంలో వాళ్ళు విఫలం అవుతున్నారు. విభేదం, గందరగోళం, లేమి, పరిమితులను మీ జీవితంలోంచి తొలగించాలంటే మీరు ఆ కారణాన్ని తొలగించేయాలి. ఆ కారణమే మీ చేతనాత్మక మనసు. ఆలోచనలకు, కల్పనలకు మార్గం. ఆ ప్రతిరూపాలని మీరు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆ కారణాన్ని మార్చండి, ఫలితాన్ని మార్చండి. అది ఎంతో తేలికైన పని. మనం అందరం లోతు తెలియని అనంతమైన సంపద అనే సాగరంలో జీవిస్తూ ఉన్నాం. మీ చేతనాత్మక భావాల పట్ల మీ సుప్త చేతనావస్థ చాలా సున్నితంగా ఉంటుంది. ఆ చేతనాత్మక భావాలే ఉత్పత్తి స్థానంగం రూపాన్ని సంతరించుకుంటాయి. దాని ద్వారా మీ సుప్త చేతనావస్థకు చెందిన అనంతమైన వివేకం, తెలివితేటలు, ఉత్కృష్ట శక్తులు ప్రవహిస్తాయి. ఈ మ్యాట్రిక్స్కు సానుకూల దిశగా ఆకృతి కల్పించండి. ఆ అనంత శక్తుల్ని మీకు గొప్ప ప్రయోజనాలు చేకూర్చేలా దిశ మళ్లించండి. ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయం కూడా మనసుకు సంబంధించిన నియమాలను ఎలా వర్తింపచేయాలన్నది స్పష్టంగా ప్రత్యేక వివరణ ద్వారా తెలియజేస్తుంది. ఈ మెలకువలను ఉపయోగించుకోవడం ఎలాగో మీరు ఒకసారి నేర్చుకున్న తర్వాత పేదరికానికి బదులుగా సమృద్ధిని, మూఢనమ్మకాలకు, అజ్ఞానానికి బదులుగా తెలివితేటల్ని, అంతఃకలహానికి బదులుగా మనశ్శాంతిని, ఓటమికి బదులుగా విజయాన్ని, శోకానికి బదులుగా సంతోషాన్ని, అంధకారానికి బదులుగా కాంతిని, అనైక్యతకు బదులుగా సామరస్యాన్ని, భయానికి బదులుగా నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మీరు అనుభవిస్తారు. ఇంతకంటే అద్భుతమైన వరాలు మరేమైనా ఉంటాయా? చాలామంది గొప్ప శాస్త్రవేత్తలు, కళాకారులు, కవులు, గాయకులు, రచయితలు, ఆవిష్కర్తలకు ఈ చేతన, సుప్త చేతనాత్మక మనసులు పనిచేసే తీరు పట్ల లోతైన అవగాహన ఉంది. కాబట్టి వాళ్ళు ఆ లక్ష్యాలను అందుకునేందుకు శక్తిని ప్రసాదించింది అదే. ఒకసారి ఎంరికో కారియుసో అనే ఓ పేరా గాయకుడంట. ఆయన పేరు ఒక గాయకుడు అన్నమాట. అతని పేరు ఎంరికో క్యారుసో. అతను ఒక గాయకుడు. అతను ఒక వేదిక మీద పాడటానికి భయపడుతున్నాడు. తీవ్రమైన భయంతో ఆయన గొంతులోని కండరాలు బిగిసిపోయాయి. అంటే ఒక వేదిక మీద, ఒక స్టేజి మీద అతను పాట పాడాల్సి ఉంది. కానీ అతను భయపడుతున్నాడు అన్నమాట పాడడానికి. ఆ భయం వల్ల ఏమైంది, అతని గొంతులోని కండరాలు బిగిసిపోయాయి. అతను స్వరతంత్రుల పక్షవాతం వచ్చినట్లుగా నిరుపయోగం అయిపోయాయి. అప్పటికే ఆయన వేషం ధరించి ఉన్నాడు. వేదిక వెనుక నిలబడి ఉన్నాడు. ముఖం మీద చెమటలు ధారగా కారుతున్నాయి. మరికొన్ని క్షణాల్లో ఆయన వేదిక మీదకి వెళ్ళి పాటలు పాడాల్సి ఉంది. వేలాది మంది ప్రేక్షకులు అక్కడ అతని పాట కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వణుకుతూనే అతను అన్నాడు, నేను పాడలేను. వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతారు. నా వృత్తి జీవితం ఇక ముగిసిపోయినట్లే అనేసి ఆయన అనుకుంటున్నాడు. నేను పాడలేను, ఇంకా ఒకవేళ పాడినేసి వాళ్ళందరూ నవ్వుతారు, ఇంకా నా జీవితం అయిపోయింది ఇంకా అని చెప్పేసి అతను చెప్తున్నాడు అన్నమాట. అతను వణుక్కుంటూనే
ఇంక డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళడానికి అతను వెనుతిరిగాడు. ఇంక వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు అకస్మాత్తుగా వెళ్ళేవాడు ఆగి గట్టిగా అరిచాడనమాట. నాలోని ఉన్న ఓ చిన్నవాడ పెద్దవాడి గొంతు నెక్కేయాలని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసి. అతను వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్ళిపోబోతుండగానే అతను మళ్ళీ ఆగి గట్టిగా అతనిలోంచి అతనే గట్టిగా కేక వేసి అరిచాడు. నాలో ఉన్న చిన్నవాడు పెద్దవాడి గొంతు నొక్కేయాలని ప్రయత్నిస్తున్నాడు. అతను వేదిక వైపుగా తిరిగి నిటారుగా నిలబడి తనలోని చిన్నవాడిని ఉద్దేశిస్తూ, ఇక నుంచి వెళ్ళిపో, పెద్దవాడు నా ద్వారాగా పాట పాడాలని అంటున్నాడు అనేసి అన్నాడు. క్యారిసో ఉద్దేశంలో పెద్దవాడు అంటే అర్థం అపరిమిత శక్తి, తెలివితేటలు గల తనలోని సుప్త చేతనాత్మక మనసు. అతను మళ్ళీ అరిచాడు, వెళ్ళిపో వెళ్ళిపో, పెద్దవాడు ఇప్పుడు పాడబడబోతున్నాడు. అంటే అతనిలోని లోపల ఉన్న భయాన్ని చిన్నవాడని చెప్పేసి అనేసి, అలాగే తనలో ఉన్న సుప్త చేతనాత్మక మనసుకేమో పెద్దవాడు అనేసి అతను పేర్లు పెట్టుకొని ఆ చిన్నవాడు అనేసి భయాన్నితో ఏదైతే ఉన్నాడో పాడనివ్వకుండా ఎలా అయితే చేస్తుందో దాన్ని చిన్నవాడ వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, ఈ పెద్దవాడు పాట పాడబోతున్నాడు అని చెప్పేసి గట్టిగా అతనిలో ఉన్న శక్తిని అంతా కూర్చుకొని గట్టిగా అరిచాడనమాట. అరిచేప్పుడు ఇప్పుడు పెద్దవాడు పాట పాడబోతున్నాడు అనమాట. అప్పుడు అతనిలోంచి సుప్త చేతనాత్మక మనసు ప్రతిస్పందించి విశేష శక్తుల్ని వెలువరించింది. స్టేజీ మీద నుంచి పిలుపు రాగానే ఆయన వేదిక మీదకి వెళ్ళి గొప్పగా గంభీరంగా పాడాడు. ప్రేక్షకులు ఆ పాటలకు ఆనంద పరవశులయ్యారు. మీరు ఇదివరకే నేర్చుకున్న దాన్ని బట్టి క్యారిసోకి మనసుకు సంబంధించిన 2 స్థాయిలు, అంటే చేతనాత్మక లేదా సహేతుక స్థాయి, సుప్త చేతనాత్మక లేదా హేతు విరుద్ధ స్థాయి అని అర్థమయ్యాయని మీరు తెలుసుకోగలగాలి. మీ సుప్త చేతనాత్మక మనసు ప్రతిస్పందించే గుణం కలిగినది. మీ ఆలోచనల తీరుకు అది స్పందిస్తుంది. మీ చేతనాత్మక మనసు క్యారిసోలోని చిన్నవాడును పూర్తిగా భయం, చింత, ఆందోళన ఆవరించినప్పుడు మీ సుప్త చేతనాత్మక మనసులోని ఇవి సృజించిన ప్రతికూల భావోద్రేకాలు విడుదలయ్యాయి. అవి చేతనాత్మక మనసును భయం, ముందు ఏదైనా అపాయం జరుగుతుందనే కంగారు, నిరాశ, నిస్పృహలను ఆవరించేలా చేశాయి. మీకు ఎలాంటిది సంభవించినప్పుడు మీరు మహాగాయకుడు క్యారిసో ఉదాహరణని అనుసరించండి. మీరు మీ మనసులోతుల్లో చెలరేగిన హేతు విరుద్ధమైన భావోద్రేకాలతో దృఢంగా ప్రగాఢమైన అధికారంతో మాట్లాడండి. మీరిలా అనొచ్చు, నువ్వు అలాగే ఉండు, నిశ్శబ్దంగా ఉండు, నువ్వు నా ఆధీనంలోనే ఉన్నావు, నాకు నువ్వు విధేయతతో ఉండాలి, నా ఆజ్ఞను శిరసా వహించాలి, అవసరమైన సందర్భాల్లో నువ్వు ఇలా చొరబడకూడదు అని. మీరలా మీలోని లోతైన హేతు విరుద్ధ భావాలను ఉద్దేశించి దృఢమైన నమ్మకం, అధికారంతో మాట్లాడినప్పుడు ఫలితం ఎంత సమ్మోహనంగా ఉంటుందో మీరే చూస్తారు. మీ మనసులోకి శాంతియుతమైన సామరస్య భావన వెలువలా వచ్చి చేరుతుంది. చేతనావస్థకు ఆధీనమైనట్లే సుప్తచేతనావస్థ. అందుకే దాన్ని సుప్తచేతనాత్మక లేదా ఆత్మాశ్రితమైనదని అన్నారు. ఉత్కృష్టమైన భేదాలు, నిర్వహణ రీతులు. చేతనాత్మకమైన మనసు వాడకు నిర్దేశకుడు లేదా కెప్టెన్ వంటిది. చేతనాత్మకమైన మనసు ఒక వాడకు నిర్దేశకుడు లేదా కెప్టెన్ వంటిది అన్నమాట. అతను వాడను నడిపిస్తాడు. ఇంజిన్ రూమ్లో ఉన్న స్త్రీ పురుషులకు అతను ఉత్తర్వులు జారీ చేస్తూ ఉంటాడు. ప్రతిగా వాళ్ళు బాయిలర్లు, సాధనాలు, పరిమాణాలు మొదలైన వాటిని నియంత్రిస్తూ ఉంటారు. ఇంజిన్ రూమ్లో ఉన్న వాళ్లకు తాము ఎక్కడికి వెళ్తున్నామన్నది తెలియదు. వాళ్ళు కేవలం ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటారు. వాడ నడిపించేవాడు తన వద్ద ఉన్న కంపాసు, యంత్రం తదితర పరికరాల ఆధారంగా తప్పుడు ఆదేశాలను ఇస్తే ఆ ఓడ కాస్త ఏ కొండనైనా గుద్దుకునే అవకాశం ఉంది. ఇంజిన్ రూమ్లో ఉన్నవాళ్ళు కేవలం అతని ఆజ్ఞలనే పాటిస్తారంతే. ఆయన నిర్దేశకుడు, మరి ఆయనకు తను ఏం చేస్తున్నాడు అనేది తెలిసి ఉండాలి. కెప్టెన్కి ఆ బృందానికి చెందిన సభ్యులు ఎదురు చెప్పకూడదు. వాళ్ళు ఆయన ఆజ్ఞలను శిరసా వహించాలి, అంతే. వాడకు కెప్టెన్ మాస్టరు, అతని ఉత్తర్వులు ఆచరణలోకి వస్తాయి. అదేవిధంగా మీ చేతనాత్మక మనసు కెప్టెన్, వాడకు మాస్టర్ లాగా. అంటే మీ దేహం, మీ పరిసరాలు, మీ వ్యవహారాలన్నింటికీ కూడా అదే మాస్టర్. మీ చేతనాత్మక మనసు ఏదైతే విశ్వసించి నిజమని అంగీకరించిందో ఆ ప్రకారం మీరు ఇచ్చే ఆజ్ఞల్ని, వాటిని సుప్త చేతనావస్థలోని మనసు స్వీకరిస్తుంది. ఆ ఆజ్ఞలు కానీ దేన్ని బట్టి అవి ఇచ్చారని కానీ అది ప్రశ్నించదు.
మీకు మీరే మెల్లి మెల్లి ఇది నా వల్ల కాదు అని అన్నారనుకోండి, సుప్త చేతనావస్థలోని మీ మనసు ఆ మాటను పట్టుకుంటుంది. మీరు కొనాలని కోరుకున్నది బహుశా మీరు కొనగలిగే స్థితిలో ఉండి ఉండకపోవచ్చు. మీరు అలా చెప్పడాన్ని కొనసాగిస్తూ ఆ కారు కానీ, ఆ విహారయాత్ర టికెట్ కానీ, ఆ ఇల్లు కానీ నేను కొనలేను అంటే మీ సుప్త చేతనావస్థలోని మనసు ఆ ఆజ్ఞల్ని అనుసరిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇవన్నీ పొందలేకపోవడం అనే జీవిత అనుభవంలో మీరు పయనిస్తూ పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరిగిందని అనుకుంటారు. ఈ పరిస్థితులను ఎవరు సృష్టించారు? మీ సొంత ప్రతికూల ఆలోచనలు, తిరస్కార భావనల వల్లే ఆ పరిస్థితులను మీరు సృష్టించారనుకున్నారన్న సంగతి మీకు స్ఫురించదు. గత క్రిస్మస్ పండుగకు బెవర్లీ హిల్స్లోని ఓ ప్రత్యేక షాపింగ్ ప్రాంతానికి యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాకు చెందిన ఓ విద్యార్థిని వచ్చింది. ఆ యువతి పేరు నీనా డబ్ల్యూ. ఆమె మనసంతా వేరే ఆలోచనలతో నిండి ఉంది. బఫైలో, న్యూయార్క్లో ఆమె తన కుటుంబంతో సెలవుల రోజులు గడపవలసి ఉంది. నీనా ఓ షాప్ మీదుగా వెళ్తున్నప్పుడు కిటికీ వద్ద ఓ అందమైన స్పానిష్ లెదర్ షోల్డర్ బ్యాగు ఆమె దృష్టిని ఆకర్షించింది. దాన్ని ఆపేక్షగా చూసింది. తర్వాత అక్కడ రాసి ఉన్న ధరను చూసి దీర్ఘంగా నిట్టూర్చింది. అంటే అలాంటి ఖరీదైన బ్యాగుని నేను ఎప్పటికీ కొనుక్కోలేను అని ఆమె తనకు తాను చెప్పుకోబోయింది. అప్పుడు ఆమెకు ఓసారి నా ప్రసంగంలో నేను చెప్పిన ఒక సంగతి గుర్తుకొచ్చింది. ఎప్పుడూ ప్రతికూల ధోరణిలో ఏది అనుకోకు, వెంటనే దానికి వ్యతిరేకంగా ఆలోచించు. మీ జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి అని. అప్పుడు ఆ షాప్ అద్దంలోంచి ఆ బ్యాగును చూసుకుంటూ అనుకుంది, ఈ బ్యాగ్ నాదే, ఇది అమ్మకానికి ఉంది, నేను మానసికంగా అంగీకరించాను కాబట్టి నాలోని సుప్తచేతన అవస్థ ఆ బ్యాగును నేను అందుకునేలాగా చేస్తుంది అనేసి ఆ రోజు అనుకుందన్నమాట. అలాగే ఆ రోజే నేనా తన కాబోయే వరుణ్ణి వీడ్కోలు విందులో కలుసుకుంది. అతను అపురూపంగా ప్యాక్ చేయబడిన ఒక కానుకను ఆమె వద్దకు తెచ్చాడు. ఆమె కుతూహలంగా ప్యాకెట్ని విప్పి చూసింది. అదే లెదర్ షోల్డర్ బ్యాగు. పొద్దున్న దేన్నైతే చూసి ఇది తన బ్యాగ్ అని అనుకుందో అదే బ్యాగు. అటువంటిది ఏదైనా జరుగుతుందనే ఆలోచన ఆమె మనసులో ఉంది. అదే ఆమె మనసు లోతుల్లోకి చొచ్చుకొని పోయింది. అదే సాధించగల శక్తి అయ్యింది. ఆ తర్వాత నేనా నాతో చెప్పింది, ఆ బ్యాగుని కొనడానికే నా వద్ద డబ్బు లేదు, కానీ ఇప్పుడు అది నా సొంతం అయ్యింది. ఎక్కడ ఆ డబ్బును పొందవచ్చుననేది నేను నేర్చుకున్నాను. నాకు కావలసినవన్నీ కూడా నాలోని అనంత నిధి నిక్షేపాల నిలయంలోనే ఉన్నాయి అని. అయితే అప్పుడు ఆమె సుప్తచేతన ఎలా ప్రతిస్పందించింది? కొన్ని నెలల క్రితం, అంటే ఇంకొక ఆమె మాట ఈవిడ, కొన్ని నెలల క్రితం రూత్ ఏ అనే ఒక మహిళ వద్ద నుంచి ఆయనకు ఒక ఉత్తరం వచ్చిందంట. ఆమె కూడా అతని ప్రసంగాలకి వెళ్తూ ఉంటుందన్నమాట. అయితే ఆ ప్రసంగాలను విని ఏం చెప్పింది ఆమె కూడా ఒకటి రాసుకుందంట. ఆమెకు కావాల్సిన ఒక సంకల్పాన్ని రాసుకుంది. నా వయసు 75 సంవత్సరాలు. ఒక పెద్ద కుటుంబంలో నేను వితంతువుని. కొద్దిపాటి పెన్షన్, సోషల్ సెక్యూరిటీ మీద ఒంటరిగా జీవిస్తున్నాను. నా జీవితం నిస్సారంగా, నిరాశపూరితంగా ఉంది. సుప్త చేతనావస్థలో మనసుకున్న శక్తుల గురించి మీరు చేసిన ప్రసంగం నాకు జ్ఞాపకం ఉంది. అనుకున్నది రిపీట్ చేస్తూ నమ్మకంతో జరుగుతాయనే విశ్వాసంతో సుప్త చేతనావస్థలో మనసుకు మనం భావాలను పంపించవచ్చని మీరు చెప్పారు. అది నిజమేనా? నేను అది ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. దానివల్ల నాకు పోయేదేమీ లేదు కదా అని చెప్పి ఆయనకి ఒక లెటర్ రాసిందంట. అయితే అప్పుడు అతను చెప్పినట్టుకున్నారు, ఇలాగ రాసుకోమని చెప్పేసి అనేసి ఏదో అనేది ఆయనేమో అలాగ చెప్పవచ్చు అనేసి అనుకుంటూ ఉన్నారన్నమాట అతను. అయితే అప్పుడు నాకున్న శక్తిని అంతా సమీకరించుకొని నేను తరచుగా అనుకుంటూ వచ్చాను, నన్ను కోరుకోవాలి, నన్ను ప్రేమించాలి, నేను ఓ దయాలువు, ప్రేమాభిమానాలు, ధార్మిక భావాలు గల వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆనందంగా ఉన్నాను. నేను సురక్షితంగా, పరిపూర్ణంగా ఉన్నాను. ఇదే విషయాన్ని నేను అలా రోజులో ఎన్నిసార్లు అనుకుంటూ అలా 2 వారాలు గడిపాను. ఎన్నోసార్లు అనుకుంటూ ఇదే విషయాన్ని నేను అలాగా రోజులో ఎన్నోసార్లు అనుకుంటూ అలా 2 వారాలు గడిపాను. చూడండి, ఒక 75 ఏళ్ళ వితంతువు ఆమె ఇలా అనుకుంటుందన్నమాట, నాకున్న శక్తినంతా సమీకరించుకొని నేను తరచుగా అనుకుంటూ వచ్చాను, నన్ను నేను కోరుకోవాలి, అంటే నన్ను కోరుకోవాలి, నన్ను ప్రేమించాలి, నేను ఓ దయాలువు, ప్రేమాభిమానాలు, ధార్మిక భావాలు గల వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆనందంగా ఉన్నాను. నేను సురక్షితంగా, పరిపూర్ణంగా ఉన్నాను అని ఇదే విషయాన్ని నేను అలా రోజులో ఎన్నోసార్లు అనుకుంటూ అలా 2 వారాలు గడిపాను.
అప్పుడు ఒకరోజు ఓ మందుల షాప్లో నాకు ఒక రిటైర్ అయిన ఫార్మసిస్ట్ పరిచయం చేయబడ్డాడు. ఆయన దయగల వ్యక్తిగా, అర్థం చేసుకునే మనిషిగా, చాలా ధార్మికుడిగా ఉన్నాడు. నా ప్రార్థనకు నిర్దిష్టమైన సమాధానం ఆయనే అని అనిపించింది. ఒక వారంలో ఆయనే తన ప్రతిపాదనను తెలిపాడు. ఇప్పుడు మేము యూరోప్లో హనీమూన్లో ఉన్నాము. సుప్తచేతనావస్థలో ఉన్న నా మనసులోని తెలివితేటలే దివ్యాజ్ఞగా మా ఇద్దరిని కలిపాయని నాకు తెలిసింది. తన నిధి నిలయం తనలోనే ఉందని రూత్ కనుగొంది. ఆమె ప్రార్థన హృదయపూర్వకమైనది, సత్యమైనది. ఆమె దృఢభావన ఆమె సుప్తచేతన ద్రవాభిసరణ ద్వారా అంతర్లీనమైపోయింది. అదే సృజనాత్మక ప్రక్రియ. ఆమె తన ఆత్మాశ్రయభావానికి విజయవంతంగా రూపాన్ని ఏర్పరచుకోగానే ఆమె సుప్తచేతన ఆకర్షణ నియమం ద్వారా సమాధానం లభ్యమయ్యేలా చేసింది. ఆమె ప్రగాఢమైన మనసులోని సంపూర్ణమైన తెలివితేటలు, నైపుణ్యం, దైవాజ్ఞల ఆమె నూతన భర్తను ఒకటిగా చేర్చాయి. మీరు దీని గురించి తప్పక ఆలోచించండి. ఏవైతే నిజమైనవో, ఏవైతే నిజాయితీతో కూడుకున్నవో, ఏ అంశాలైతే న్యాయమైనవో, ఏవైతే స్వచ్ఛమైనవో, ఏవైతే అందమైనవో, అలాగే ఏవైతే మంచివని చెప్పదగ్గవో, సద్గుణం అనేది ఎక్కడైనా ఉంటే, ఎక్కడైనా అది ప్రశంసలు అందుకుంటూ ఉంటే, అప్పుడు ఈ అంశాల గురించి ఆలోచించండి. మీరు గుర్తుంచుకోవాల్సిన ఆలోచనలు ఏంటంటే, నిధి నిక్షేపాల నిలయం మీలోనే ఉంది. మీ హృదయం కోరుకున్న దానికి సమాధానం కోసం మీలోనే చూసుకోండి. అన్ని కాలాల్లోని గొప్ప వ్యక్తుల వద్ద ఉన్న గొప్ప రహస్యం ఏమిటి అంటే, వారి సుప్తచేతనావస్థలోని ఉన్న మనసులోని శక్తులను సంప్రదించగలగడం, విడుదల చేయగలగడం. అదే మీరు చేయవచ్చు. మీ సుప్తచేతన వద్ద అన్ని సమస్యలకు సమాధానం ఉంది. నిద్రపోవడానికి ముందు మీరు మీ సుప్తచేతనావస్థకు నేను ఉదయం 6 గంటలకు నిద్ర లేవాలనుకుంటున్నానని సూచిస్తే అది సరిగ్గా ఆ సమయానికి మిమ్మల్ని మేల్కొల్పుతుంది. సుప్తచేతనలోని మీ మనసే మీ శరీరానికి నిర్మాత. అది శరీరాన్ని నయం చేయగలదు. ప్రతి రాత్రి నిద్రపోతున్నప్పుడు నిర్దుష్ట ఆరోగ్యం అనే భావనతో మీకు మీరే మనసును జోకొట్టండి. మీ సుప్తచేతనావస్థ నిజాయితీ గల సేవకుడిలా మీ మాట వింటుంది. ప్రతి ఆలోచన ఒక కారణం, ప్రతి స్థితి ఒక ఫలితం. మీరు ఒక పుస్తకం రాయాలని కోరుకుంటే ఒక అద్భుతమైన నాటిక రాయండి. మీ ప్రేక్షకులతో చక్కగా మాట్లాడండి. సుప్తచేతనావస్థలోని మీ మనసుకు మీ భావనను ప్రేమపూర్వకంగా, అనుభూతిపూర్వకంగా అందజేయండి. తదనుగుణంగానే అది ప్రతిస్పందిస్తుంది. మీరు ఓడను నడుపుతున్న కెప్టెన్ వంటి వారు. అతను లేదా ఆమె సరైన ఉత్తర్వులు జారీ చేయాలి, లేదా ఓడ చిత్రమవుతుంది. అదేవిధంగా మీరు సరైన ఆజ్ఞలను అంటే ఆలోచనల ప్రతిరూపాలను సుప్తచేతనావస్థలోని మనసుకు జారీ చేయాలి. ఎందుకంటే అదే మీ అనుభవాలన్నింటినీ కూడా నియంత్రించి పాలిస్తుంది. నేననేది సమకూర్చుకోలేను, నేనిది చేయలేను, నేనది సమకూర్చుకోలేను, నేనిది చేయలేను అనే మాటలు ఎప్పుడు కూడా వాడకండి. మీ సుప్తచేతనావస్థలోనే మీ మనసు మీ మాటల్ని గట్టిగా పట్టుకుంటుంది. అది మీకు డబ్బు అందకుండా లేదా మీరు చేయాలనుకున్నది చేయడానికి సామర్థ్యం లేకుండా చేస్తుంది. నా సుప్తచేతనకు గల శక్తుల ద్వారా నేను అన్నీ చేయగలనని దృఢంగా చెప్పండి. జీవిత నియమం అనేది నమ్మకానికి కూడా నియమం. నమ్మకం మీ మనసులోని ఆలోచన. మీకు హాని కలిగించేవి, మిమ్మల్ని గాయపరిచే అంశాలను నమ్మకండి. మిమ్మల్ని నయం చేసే, స్ఫూర్తి కలిగించే, బలపరిచే, అభివృద్ధి పదం వైపు నడిపించే మీ సుప్తచేతనాశక్తిని నమ్మండి. మీరు ఏది నమ్ముతారో తదనుగుణంగా అదే జరుగుతుంది. మీ ఆలోచనలు మార్చండి. దాంతో మీ నిధినే మీరు మార్చుకోగలుగుతారు.